నగరంలో 57వ డివిజన్ 18వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్లతో కలిసి మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కు చేరుకున్న మేయర్ కు డివిజన్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాల్వతో సత్కరించారు. అనంతరం డివిజన్ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం 18వ డివిజన్ చేరుకున్న మేయర్ స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డివిజన్ లో 12 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ 57వ డివిజన్ లో సుమారు 20 లక్షల రూపాయలతో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా 18వ డివిజన్ లో సుమారు 12 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇప్పటికే అమృత్ 2 పథకంలో భాగంగా సుమారు 147 కోట్ల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ వేస్తున్నామని, రాబో రోజుల్లో విలీన గ్రామాల్లో సైతం ప్రతిరోజు మంచినీరు అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ వాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ 14వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ దిండిగాల మహేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 16.5 లక్షల రూపాయలతోటి 2 వీధుల్లో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్, డ్రైనేజు, అదేవిధంగా సీసీ రోడ్డు, వాటర్ సప్లై పైప్ లైన్ వేసే పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ 14వ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మహేష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎక్కడ కూడా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించాలనే ధ్యేయంతో ముఖ్యంగా టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్లో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి వారు రిపేర్ చేసిన వెంటనే రెండు వైపులా మంచి లైటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, రోడ్డు మధ్యలో ఉన్నటువంటి పోల్స్ తీసే కార్యక్రమం చేయడం కావచ్చు, అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో బ్రిలియంట్ స్కూల్ దగ్గర కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో శివానగర్లో కావచ్చు, ఎక్కడ కూడా వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, సీసీ రోడ్స్ ఎక్కడ కూడా లేకుండా అన్ని పనులు పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ పార్క్ను కూడా మరి వారు కోరిన వెంటనే దాదాపు ₹1 కోటి పెట్టి బ్రహ్మాండమైన పార్కును కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన సమస్యలుంటే కూడా నిన్నే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో విలీన గ్రామాలకు సంబంధించి ప్రతి డివిజన్కు ₹50 కోట్ల కేటాయించాలి. ఎందుకంటే విలీన గ్రామాల్లో మౌలిక వసతులు ఇంకా కొంత వెనుకబడి ఉన్నాయి కాబట్టి నేను విడుదల చేయాలని డిమాండ్ చేసినాం. తప్పకుండా కూడా ప్రభుత్వం ఆ దిశగా సానుకూల నిధులకు సంబంధించి నిధులు విడుదల లేక మరి పనులు మధ్యలో ఆగిపోయినాయి.